సార్ మొన్న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం మనం చూసాం సార్. అయితే తెలంగాణకి, ఏపీకి పెద్దగా ఏమీ ఇవ్వలేదు అన్న ఒక విమర్శ వినిపిస్తుంది. కాకపోతే ఈ విమర్శలు కింది స్థాయి పొలిటికల్ లీడర్స్ నుంచి కింది స్థాయి నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు గానీ, జగన్మోహన్ రెడ్డి గారో, చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, ఇటువైపు కేసీఆర్ గారో, లేకుంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు గట్టిగా అడగట్లేదు అన్న విమర్శ కూడా వీళ్ళ పైన వచ్చేసింది. అందరూ కూడా మౌనం పాటించారు కదా! ఎక్కడా దీనిపైన ఒక ధర్నా లాంటివి గానివ్వండి, ఒక విమర్శ అయితే లేదు మోదీ గారి పైన. ఎందుకంటారు సార్? అట్లా కాదు. హ్మ్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అవును. నేషనల్ లెవెల్‌లో రాజకీయాలు చూసినప్పుడు కాంగ్రెసు, ఎన్డీఏ కూటమికే ఇద్దరు 2 దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం మాదిరి ఉన్నాయి. హ్మ్. ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా వీళ్ళు పోయి అడిగేదానికి ఏం లేదు. ఏవో ఓకే. విన్నపాలు చేసినారనుకోండి, హ్మ్. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినామంటారు. హ్మ్. ఇచ్చినా గానీ అవి ఎందుకంటే ఏవైతే రాజ్యాంగం ప్రకారము, అయి ఒక పద్ధతి ప్రకారము పన్నుల్లో వాటాలు కేటాయిస్తారు. ఓకే. తర్వాత ఇతర ఆహ్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉంటాయి గదా! హ్మ్. ఆ పథకాలు గూడా గతంలో ఇచ్చిన మాదిరే ఇచ్చినారు. అవన్నీ మామూలుగా రావాల్సినటి పద్ధతుల ప్రకారం అవి వచ్చినాయి. ఓకే. వీళ్ళు అదనంగా కోరినటేంది మూసీ ప్రచాలన హ్మ్. ఇట్లాంటివన్నీ కోరినారు. అయన్నీ ఎవరిస్తారు? వాటికి ఇవ్వరు. ఇవ్వక ఇవ్వాలనంటే ఏదో ఒకటో రెండో స్కీములు ఏదన్నా అది వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటో రెండో స్కీములు అదనంగా ఇవ్వచ్చు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్టిస్తారు తెలంగాణలో? హ్మ్. ఇవ్వరు. ఇది వేరు సమస్య తెలంగాణది. ఓకే. రెండోది వీళ్ళేమని విమర్శిస్తారు? మేము ఇచ్చినామేమో ఆయన స్పందించలేదు. బీజేపీ నాయకులు ఉండారు గానీ వాళ్ళేం సహాయం చేయలేదు. ఎంపీలు ఉండారు, 2 కేంద్ర మంత్రులు ఉండారు. ఉండినా గానీ హ్మ్. వాళ్ళైనా గానీ కనీసం ఒత్తిడి చేయలేకపోయినారని వాళ్ళని విమర్శించి కూర్చున్నారు. హ్మ్. ఇక్కడ ఆంధ్రాకొచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఉంది. అవును. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యపరచాలే కాబట్టి హ్మ్. ఇక అక్కడున్న పరిస్థితి వేరు. ఎందుకంటే అమరావతికి ముందే వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ గ్యారంటీ ఇచ్చిన్నారు. అవును. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముందే అనౌన్స్‌మెంట్ చేసినారు. హ్మ్. పోర్ట్‌కు చేసినారు. హ్మ్. ఇవ్వాల్సినటన్ని ముందే అనౌన్స్ చేసినారు కదా! బడ్జెట్ కంటే ముందే హామీలు ఇచ్చినారు కాబట్టి కొత్తగా బడ్జెట్‌లో కొత్తగా వచ్చేదేముంటది? హ్మ్. అక్కడ అదనంగా వచ్చినట్టే కదా! ఓకే. మళ్ళా కొత్తగా ఏమొస్తాయి? ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చినప్పుడు రైల్వే లైన్‌లది నిన్న చెప్పారు కదా! దాదాపు 5,000 కోట్లు ఇచ్చామని తెలంగాణకు. హ్మ్. అంతకంటే ఏముండదు వాళ్ళ దగ్గర ఉండేది రైల్వేసే కదా! హ్మ్. ఇంక ఎయిర్‌పోర్ట్‌లంటే ఆల్రెడీ పెద్ద ఎయిర్‌పోర్టే ఉంది కదా! హైదరాబాద్‌లో. అందువల్ల అంత విమర్శించేదానికి కూడా అవకాశం లేదులెండి. రాలేదు, మాకు రాలేదని. కాకపోతే వాళ్ళు కోరిన గొంతెమ్మ కోరికలనండి, ఇంకోటనండి అవి పద్ధతి ప్రకారం లేవు గదా! స్పెషల్ స్కీమ్స్ అవి. అవును. మూసీ ప్రక్షాళన అంటే పెద్ద స్కీము, హ్మ్. స్పెషల్ స్కీమ్‌గా ఇవ్వాల్సిందే. ఓకే. అంత డబ్బులు ఇవ్వలేరు అది అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా కూటమికి ముందే ప్రకటించినారు. హ్మ్. మళ్ళా ఇప్పుడు కొత్తగా బడ్జెట్‌లో వచ్చేటివి ఉంటాయి. ఓకే. వాళ్ళకి కావాల్సినట్టు అనౌన్స్ చేసినారు గదా! ఓకే. ఆయనకు కావాల్సిందేమిటి ముఖ్యమంత్రి గారికి అమరావతి, అమరావతి అంటారనుకో. హ్మ్. ఆయనకొక్కనికే కాబట్టిందది. అమరావతిలో కూడా సమస్య ఉంది గదా! ఇప్పుడు నువ్వు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ 11,000 కోట్ల రూపాయలు తెచ్చి ఆడనే హ్మ్. ఖర్చు పెడితే హ్మ్. మిగతా ప్రాంతాల సంగతేమిటి? అవును. వాళ్ళ అభివృద్ధి ఏమిటి? హ్మ్. కావాలి గదా! కాబట్టకుండా ఒక అమరావతి చూసుకుంటంటే అది అతనికి దెబ్బ తగిలేదే. హ్మ్. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మీరు అడిగినారు గ్యారంటీ ఇచ్చినామంటారు. ఓకే. పోర్టు విశాఖ పోర్టు అది గూడా కోస్తాంధ్రలోనే ఉంది. హ్మ్. పోర్టు మేనేజ్‌మెంట్ సరిగా లేక, తర్వాత రెండోది అక్కడ గనులు కేటాయించాల. ఓకే. ఈ డబ్బిచ్చి రివైవ్ చేసినా గానీ, రేపైనా గానీ దానికి ఎక్కడో ఒక చోట గనులు కేటాయించితే ఇనుప ఖనిజం వస్తుంది. హ్మ్. లేకపోతే ఓపెన్ మార్కెట్‌లో కొనాలా. ఓకే. ఓపెన్ మార్కెట్‌లో కొంటే రేట్ ఎక్కువ పడతాంది. హ్మ్. అందువల్ల ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ రావడం లేదు. ఓకే. అవన్నీ ఉన్నాయి మరి సమస్యలు. అవన్నీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చర్చించి పరిష్కారం చేసుకోవాల్సినవి. ఓకే. సార్ ఇక్కడ కూడా అంటే తెలంగాణకు పెద్దగా ఏమి ఇవ్వకపోయినా బీఆర్ఎస్ వైపు నుంచయితే కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తుంది గానీ, మోదీ గారినైతే ఒక్క మాట కూడా అనట్లేదని వీళ్ళ పైన ఒక విమర్శ. అండ్ ఏపీలో చూసుకుంటే సార్ బీహార్‌కి ఇచ్చినంత అంటే 2 బీహార్‌లో ఉన్న జేడీయూ, ఇక్కడ టీడీపీ 2 కూడా అక్కడ కేంద్రంలో పార్టీ ఏర్పడడానికి ముఖ్య కారణాలయ్యాయి. అప్పుడు బీహార్‌కి ఇచ్చినంత కూడా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదన్న ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్‌గా ఉన్నారు గానీ, మౌనం పాటించారు గానీ మాట్లాడట్లేదని ఆయన పైన విమర్శ. ఈ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్న లీడర్స్
ఆ మౌనం అంటే గల కారణం ఏంటి సార్? ప్రతిపక్షాల్లో ఏమని మాట్లాడతారండి? అక్కడ ఏమైందిరా అనంటే బీహార్ పరిస్థితి వేరు. రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఓకే. ఆ ఎన్నికల్లో బీజేపీ కూడా పోటీ చేయాల్సింది ఉంటుంది కదా. హ్మ్. అందుకోసమని కొంత ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ ఎన్నికలు లేవు కదా. ఓకే. వీళ్ళకి ఇవ్వాల్సినవి ముందే ప్రకటించినారు. ఇటువంటి సమస్య వస్తాదనే ముందే ప్రకటించినారు. ఆయనకు కావాల్సిన అమరావతి ప్రకటించుకున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రకటించినారు, ఇంకేమున్నాయి చేసేటి అవి ఇచ్చేసినారు ఇవ్వటం. హ్మ్. కాబట్టి ఇంక వీళ్ళు అక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ విమర్శించడానికి ఏముంది, ఇచ్చేటి ఇచ్చినారు కదా, ఇంకేముంది అది విమర్శించడానికి. ఈ బడ్జెట్లో చూపించకపోయినా ఇచ్చినారు కదా, బడ్జెట్లో చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ కోరికలు అట్లాంటివి. హ్మ్. అది వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ బడ్జెట్లో చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మేము గ్యారంటీ ఇస్తామన్నారు, ఇస్తారు కూడా. ఇది ప్యాకేజీ, హ్మ్. అది కూడా ఏం బడ్జెట్లో చూపించాల్సిన అవసరం ఏముంది, సేల్ ద్వారానో ఇంకొకరి ద్వారానో ఇస్తారు అది. ఓకే. సరే అండి. ఇక ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే మిడిల్ క్లాస్‌ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా అందరూ మాట్లాడడం చూస్తున్నాం. సో, మీ విశ్లేషణ ఏంటి సార్ ఈ బడ్జెట్ పైన? ఇప్పుడు ఈ బడ్జెట్ గత బడ్జెట్ల కంటే ఏం విలక్షణంగా ఏం లేదు. హ్మ్. గతంలో ఏం పెట్టినారో, ఏం మాట్లాడుతున్నారో, అమృతకాల బడ్జెట్, అమృతకాల అని చెప్తుండే అదే ఉన్నాయి. ఆ గతంలో ఏవైతే గత 10 సంవత్సరాలుగా బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడుతున్నారో అదే విధంగా ప్రవేశపెట్టినారు. ఓకే. కాకపోతే 23, 22, 23 సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి కదా. హ్మ్. అప్పుడు చూస్తే రెవెన్యూ వాళ్ళకు 34 లక్షల కోట్లు వచ్చింది. ఓకే. కాకపోతే ఈ ఇద్దరు బడ్జెట్ అంచనాల ప్రకారం 50 లక్షల కోట్లు చూపించినారా, అవన్నీ అంత వస్తాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే 30 లక్షల పైన ఎంతో కొంత పెరగచ్చు. ఓకే. అవి సేమ్ అవే ఉంటాయి ఆడ కూడా అంతే. హ్మ్. ఇంకా వాళ్ళు కొత్తగా ఏం చూపించేదానికి కొత్తదనం అనేది ఏమీ లేదు, విలక్షణమైంది ఏమీ లేదు. హ్మ్. కాకపోతే ఒక్కటి 12 లక్షల లోపల ఉన్న వాళ్ళు 12 లక్షల లోపల ఉన్న వాళ్ళకు మాత్రం ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదని అదొక రెమిషన్ ఇచ్చారు అంతే, అంతకు మించి ఏం లేదు.